తిరుపతి జిల్లా సూళ్లూరుపేట శ్రీహరికోట పునరావాస బాధితులకు నెమలిమిట్ట అగ్రహారంలో ఇచ్చిన ఇంటి స్థలాలకు రక్షణ కల్పించండి అంటూ సిపిఎం సహకారంతో శ్రీహరికోట కాలనీ వాసులు ర్యాలీగా వెళ్లి రెవెన్యూ డివిజనల్ అధికారికి అర్జీ సమర్పించారు. తిరుపతి జిల్లా శ్రీహరికోట రాకెట్ కేంద్రం కొరకు విక్రమ్ సారాభాయ్ 1970లో శ్రీహరికోట నుండి రాకెట్లను నింగిలోకి పంపేందుకు అనువుగా ఉంటుందని, శ్రీహరికోటలో నివాసం ఉంటున్న సుమారు 16 కాలనీలను ఖాళీ చేయించి ఉమ్మడి నెల్లూరు తిరుపతి జిల్లాలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించి ఒక్కొక్కరికి 10 సెంట్లు నివాస స్థలం మరియు 3 ఎకరాల సాగు భూమి ఇవ్వడం జరిగింది. తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలంలోని నెమిలిమిట్ట అగ్రహారం గ్రామంలో నివాసానికి అనువుగా ఉండే సర్వే నంబర్ 305లో సుమారుగా 306 ప్లాట్లను శ్రీహరికోట లేబర్ కాలనీ వాసులకు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన ప్లాట్లలో గృహములు నిర్మించుకునేందుకు వచ్చిన కాలనీ వాసులను అక్కరపాక గ్రామస్తులు అడ్డుకొని నాటిన రాళ్లను పగలగొట్టి వచ్చిన వాళ్లపై దుర్భాషలాడి, మీకు ఇక్కడ స్థలం లేదు, ఎవరు మీకు ఈ స్థలం ఇచ్చిందని మాపై గొడవలకు దిగుతున్నారని ఆర్డీఓకు తెలియపరిచారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ త్వరలో బాధితులను గుర్తించి న్యాయం చేస్తామని తెలిపారు. పై కార్యక్రమంలో సిపిఎం జిల్లా సెక్రటరీ వందవాసు నాగరాజు, శ్రామిక మండల జిల్లా అధ్యక్షురాలు లక్ష్మమ్మ, మండల కార్యదర్శి లక్ష్మయ్య, పార్టీ కార్యదర్శి అల్లయ్య, సిఐటియు అధ్యక్షులు సాంబశివయ్య, పార్టీ నాయకులు పద్మనాభం మరియు కాలనీ వాసులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కొంచెం గర్వించదగ్గ శ్రీహరికోట షార్ కేంద్రానికి తమ ఇళ్ల స్థలాల్ని, తమ భూముల్ని సర్వస్వం త్యాగం చేసి ఇచ్చిన నిర్వాసితులకి దొరవారిసత్రం మండలం నెమిలిమిట్ట గ్రామంలో 305 సర్వే నంబర్లో దాదాపు 350 మందికి పైగా 10 సెంట్ల లెక్కన ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఆ స్థలాలని ఆ రోజు పట్టాలు తీసుకొని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అక్కడ ఆ గ్రామంలో వాళ్ళకి ఉపాధి లేని పరిస్థితుల్లో, అక్కడ ఉండలేని పరిస్థితుల్లో కొంతమంది శ్రీహరికోటలోను, కొంతమంది ఇక్కడే ఉండి తమ జీవనం సాగిస్తూ స్థలాలు రక్షణగా ఉన్నారు. కానీ ఈరోజు అనేక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ ఇళ్ల స్థలాలు, వాళ్ళ సర్వస్వం కోల్పోయిన ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఆక్రమణకు చేయడానికి దొంగల్లాగా, ఒక గద్దల్లాగా ఈరోజు తనుకోపోవడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి చాలా విచారకరం. సర్వస్వం కోల్పోయి ప్రతిష్టాత్మకంగా ఉన్న శ్రీహరికోటకి ఇచ్చిన వారికి ఇదే న్యాయం చేసేదని అడుగుతున్నాను.